టీచర్స్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా సెప్టెంబర్ 5న సర్వేపల్లి రాధాకృష్ణ గారు పుట్టినరోజు జరుపుకుంటాము. సెప్టెంబర్ 5/9/1885లో సర్వేపల్లి రోజున సర్వేపల్లి రాధాకృష్ణ సెప్టెంబర్ 5 రోజున సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజు. తన తమిళనాడులో జన్మించాడు. రాధాకృష్ణ గారు టీచర్గా పనిచేశాడు. అలాగే భారతదేశానికి మొదటి రాష్ట్రపతిగా, రెండవ రాష్ట్రపతిగా పనిచేశాడు. అలాగే నాకు చదువు చెప్పిన టీచర్స్ అందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు. మనము కూడా రాధాకృష్ణ లాగా కావాలని కోరుకుంటున్నాను. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన తమిళనాడులో 5/9/1888 రోజున జన్మించారు. రాధాకృష్ణన్ గారు టీచర్గా పని చేశారు. అలాగే భారతదేశానికి మొదటి ఉపరాష్ట్రపతిగా, రెండవ రాష్ట్రపతిగా పనిచేశారు. గురువు అనేది కేవలం పాఠాలు చెప్పేవారు మాత్రం కాదు, వివిధ భాషలలోకి నాతోటి విద్యార్థులకి నాయక నమస్కారం. ముందుగా ఉపాధ్యాయులకి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. సర్వేపల్లి రాధాకృష్ణ పుట్టినరోజుగా ఈరోజు మనం జరుపుకుంటాము. ఆయన గురువుగా పనిచేశాడు, ఉపరాష్ట్రపతిగా పనిచేశాడు, రాష్ట్రపతిగా పనిచేశాడు. ఇంతతో నా చిన్న ఉపన్యాసం ముగిస్తాను. ఉపాధ్యాయ బృందానికి నా తోటి విద్యార్థులకి అందరికీ నమస్కారం. ముందుగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన మనం ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటాం. ఉపాధ్యాయులు విద్యార్థికి రెండవ తల్లిదండ్రులు వంటివాడు. గురువే బ్రహ్మ, గురువే విష్ణు, గురువే శివుడు అని మన సంస్కృతి చెబుతుంది. సర్వేపల్లి రాధాకృష్ణకు భారతరత్న అవార్డు 1954లో వచ్చింది. ఇంతతో నచ్చిన ఉపన్యాసం. నమస్కారం. శుభాకాంక్షలు. భారతదేశానికి మొదటి ఉపరాష్ట్రపతిగా పనిచేశారు. నాతోటి విద్యార్థులకు నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజు సందర్భంగా మనం టీచర్స్ డే జరుపుకుంటాం. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు బృందానికి నాతోటి విద్యార్థులకు నా హృదయపూర్వక నమస్కారములు. టీచర్స్కి టీచర్స్ డే శుభాకాంక్షలు. మర్చిపోయింది భారతదేశం ఐఫోన్ వాళ్ళు కడము బాగా
అయితే టీచర్ అనేవాళ్ళు, నేను కూడా చిన్నప్పుడు మీ ఏజ్లో ఉన్నప్పుడు నా మొదటి టీచర్ గోవర్ధన్ సార్ అని రఘునాథ్పూర్లో ఒక చిన్న స్కూల్ ఉండేది, గోవర్ధన్ సార్ అని. ఆ సారు నేను ఒక స్కూల్కి మొదటి రోజు వెళ్ళినప్పుడు, నేను స్కూల్లో ఉన్నానంటే ఒక 15 days బెంచ్ పైన కూర్చోబెట్టాను. పిల్లలందరూ పైన కూర్చుంటే, కింద కూర్చుంటే నేను ఒక్కరిని పైన కూర్చునేవాడు. అందుకే మొదటి గురువు నా మొదటి గురువు గోవర్ధన్ సారు. ఆయన్ని ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేసుకుంటున్నాను. ఆ తర్వాత నేను టీచర్ ట్రైనింగ్ చేస్తున్నప్పుడు అబ్దుల్ మునీర్ సార్ అని ఒక ఆయన ఉండేవారు. ఆయన నాకు సైకాలజీ చెప్పేవారు. నేను టీచర్ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు అసలు టీచరు ఎట్లా ఉంటుంది అదే అనుకున్నప్పుడు ఆయన చెప్పిన టీచింగ్ని చూసి టీచర్ అంటే ఇలా ఉండాలి అని మునీర్ సార్ అని ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాను అనమాట. అలాగే నాకు టీచర్స్ అందరికీ కూడా టీచర్స్ డే శుభాకాంక్షలు, మీకు కూడా శుభాకాంక్షలు. అయితే ఏంటంటే అందరం టీచర్స్ డే గురించి చెప్తున్నా బాగానే ఉంది. రాధాకృష్ణన్ అని మనకు తెలుసు, ప్రతి సంవత్సరం చెప్పుకునేదే. మనకి 15th August నాడు మన వీరారెడ్డి సార్, మన హెచ్ఎం సార్ ఏం చెప్పారు, స్వాతంత్రం వస్తుంటే ఎంతోమంది వచ్చి రోజు అదే డైలాగ్ చెప్తే మనకి ఏమైతే వినిపించి అది అనిపిస్తుంది కదా. సార్ ఏం చెప్పారు అందులో, అది కాదు మనం చేసే ప్రతి పని స్వాతంత్రం ఇండిపెండెన్స్ తెచ్చుకున్నట్టు. అంటే మనం బయట ఎట్లా ప్రవర్తిస్తాము, మంచిగా ఉండడం, ఉద్యోగం చేసుకోవడం, బయట లంచాలు లేకపోవడం, మన విధి నిర్వహణ ఏదైనా సరే మనకు లా చెప్పినట్టు నడవడం, ఇవన్నీ అని చెప్పడం జరిగింది. అట్లనే టీచర్స్ డే కూడా అంతే. ప్రతి సంవత్సరం చెప్పుకుంటున్నాం రాధాకృష్ణన్ గురించి. అతని టీచర్ తన జీవితానికి అది సార్థకత. కానీ మనం ఉన్నాం కదా ఇప్పుడు ప్రజెంట్, మనది కూడా ఉండాలి కదా. మరి సార్ చెప్పినట్టు ఫస్ట్ మనకి ఏంటి తల్లిదండ్రులు, తర్వాత గురువులు అనే వాళ్ళు వస్తుంటారు. అలాగే నేను కూడా ఒక్కసారి నా గురువులని మా అమ్మ నాన్నని గుర్తు చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇక వాళ్ళు చాలా అంటే